అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీ గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 2 స్థానాల్లో మాత్రం విజయం సాధించింది. అటువంటి ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి పర్యటనకి అయితే సిద్ధమయ్యారు నిన్న. సో పర్యటన ఎలా సాగింది? అనకాపల్లి పర్యటన, అక్కడ మెడికల్ కాలేజీని సందర్శించారు కదా. అసలు ఏమైంది అంటే ఎప్పట్లాగే ఈ పర్యటన కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి చేసే వికృత చేష్టలకు ప్రకృతి కూడా కరుణించక వర్షాన్ని కూడా కురిపించి దాన్ని ఇంకా అట్టర్ ఫ్లాప్ అవడానికి మరొక కారణంగా నిలిచిపోయిందనమాట. సో అసలు ఏమైంది అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటన స్టార్ట్ చేస్తారు అని తెలిసి గుడివాడ అమర్నాథ్, కన్నబాబు ఎంత ఓవర్ యాక్షన్ చేశారో మనం చూసాం. ప్రభుత్వం ఎక్కడ రీసెంట్గానే తమిళనాడులో కరూరు సంఘటన జరిగింది కదా, టీవీకే విజయ్ది. సో అలా జన సమీకరణ ఎక్కువ వస్తే కనుక ఏమవుద్దో, తొక్కిసలాట ఏమవుద్దని భయంతో కొంతమంది లిమిట్ని అయితే పెట్టడం జరిగింది. దానికి గుడివాడ అమర్నాథ్ రెచ్చిపోయి మేము చాలామందితో వస్తాము, మాకు లిమిట్ పెట్టడానికి మీకు సంబంధం లేదని చెప్పేసి, జగనన్న మీరు రండి, మీకోసం చాలామంది జనం వస్తారు అని చెప్పేసి చాలా జగన్మోహన్ రెడ్డి గారికి కాకపడడం అయితే జరిగింది. కాకపోతే రియాలిటీలోకి వస్తే పట్టుమని 200 మంది కూడా జనం లేరు. 60 కిలోమీటర్ల దాదాపు మాకవరపాలెం నుంచి 60 కిలోమీటర్లు రోడ్ షో చేద్దామనుకుని ప్లాన్ అయితే చేశారు. అక్కడక్కడ కొన్ని పాయింట్స్లో దిగి రోడ్ షో చేసి కాసేపు ఫోటోలు ఇచ్చి హడావిడి చేసి నాకు ఎంతమంది జనం వచ్చారని చెప్పుకుందాం అనుకున్నారు. కానీ జనం లేరు కదా అక్కడ. ఒక్కొక్క దానికి వెళ్తుంటే 200 మంది కూడా లేరు. ఇదేనా మీరు చేసిన జన సమీకరణ? ఒక నాయకుడు వస్తున్నారు అంటే జన సమీకరణ చేయాల్సిన అవసరమే లేదు. తన మీద నమ్మకం ఉంటే గ్యారంటీగా ప్రజలు ఎన్ని పనులున్నా సరే, ఎంత రిస్క్ అయినా సరే వస్తారు, అండగా ఉంటారు. అలాంటి సంఘటనలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానప్పుడు మనం చాలానే చూసాం. వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి అప్పుడు జనం తరలి వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే ఏదైనా సభ పెడితే బలవంతంగా డబ్బులు ఇచ్చి లాక్కుని వెళ్ళేవారు. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ మీన్స్ నమ్మకం అస్సలు లేదు. సో ఇటువంటి నాయకుడిని ఎలాగో ఎన్నుకున్నాం, తప్పదు, ఒక 5 ఏళ్ళు భరించారు తప్ప ఎటువంటి అభిమానం లేదు. కానీ కొంతమందికి డబ్బులు ఇచ్చి మరీ ఇల్లు తీసుకెళ్లారు కాబట్టి జై జగన్ నినాదాలు, ఆయన మాట్లాడుతుంటే దగ్గరికి వెళ్ళిపోయి ఫోటోలు అడగడం, అంత స్క్రిప్టే, ఏం లేదు అక్కడ. మొత్తం డొల్లా అన్నట్టుగానే ఆ విధంగా స్క్రిప్ట్ అంతా రెడీ చేసేవారు. అయితే ఇప్పుడు ఈ అనకాపల్లి పర్యటన ఏం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటిలాగే ఎక్కువ జనాన్ని ఆశించారు. కాకపోతే అక్కడ తీరా చూస్తే పెద్దగా లేరు. మనం ఇంకా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా చూడొచ్చు, జనం ఓకే ఉన్నారు కాదంటలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినంత జనం ఉన్నారా అంటే అది లేదనమాట. సో మీడియా వెనకాల కొన్ని వాహనాలు మాత్రమే ఉన్నాయి. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పర్యటన చేసినా నాకు జన సమీకరణ కావాలి, నా కోసం ఎంతమంది వచ్చారు అని సంతృప్తి పడుతూ ఉంటారు కదా భ్రమలో. సో ఈసారి అది ఆయనకు ఒక నిరాశ మిగిల్చింది. ఎవరైతే గుడివాడ అమర్నాథ్, కన్నబాబు హామీ ఇచ్చారో వాళ్ళు మాట నిలబెట్టుకోలేకపోయారు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా జనం రాలేదో ఏమో తెలియదు, కానీ దానికి తోడు వర్షం కూడా ఒకటి. సో దానివల్ల అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఇది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తుంటే కొంతమంది గో బ్యాక్ జగన్ అన్నారు. సో ఆ కొంతమంది ఎవరు అనేది చూసే ప్రయత్నం చేద్దాం. చూసారుగా, సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక నర్సీపట్నంలో జగన్కి వ్యతిరేకంగా దళిత మహిళలు, నేతలు ర్యాలీ నిర్వహించారు. గో బ్యాక్ జగన్ నినాదాలతో ఆందోళన. డాక్టర్ సుధాకర్ మృతికి జగన్ బాధ్యుడని నేతలు నిరసన తెలిపారు. వీళ్ళంతా ఎవరు, ఎందుకు ఇలాగ నిరసన చేస్తున్నారు అంటే డాక్టర్ సుధాకర్ని ఎంత అలా వేధించి చిత్రహింస చేసి చంపేశారో మనం అంతా చూసాం. జస్ట్ ఒక మాస్క్ అడిగినందుకు. సో ఇలాగ జరుగుతుంది, పరిణామాలు బాగలేదు, మాస్క్ ఇవ్వనందుకు దీన్ని వ్యతిరేకిస్తారా అనే విధంగా వాళ్ళు అర్థం చేసుకుని ఆయన్ని చాలా ఘోరంగా అవమానించారు. షర్ట్ తీసేసి గుండు కొట్టి చంపు చాలా చేశారు. సో అటువంటి వ్యక్తికి, అంత గొప్పటి వ్యక్తికి అలాంటి చేయడానికి కారణమయ్యారు. కాబట్టి జగన్ గారు నర్సీపట్నం వెళ్తే కనుక అక్కడ ఉన్న దళిత మహిళలు అలాగే దళిత నేతలు కూడా ర్యాలీ చేపట్టి గో బ్యాక్ జగన్ అన్నారు. ఇంతకంటే ఇంకేమన్నా ఉంటుందా? ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు ఒక పర్యటన చేయడానికి వెళ్తుంటే సో అక్కడికి వెళ్ళిన ప్రజలంతా కూడా ఆహ్వానం పలకాలి. అలా పలికితే అది ఆ పర్యటనకి అందంగా ఉంటుంది, ఆయన చేసినందుకు ఒక అర్థంగా ఉంటుంది. కానీ అక్కడున్న ప్రజలే గో బ్యాక్ జగన్ అంటే ఇంకా అంతకు మించిన అవమానం ఇంకేటే ఉండదు. కానీ అవన్నీ కూడా మాకెందుకులే ఇంకా అని దులిపేసుకుందామని చెప్పేసి ఆయన పట్టించుకోరు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేను కట్టేశాను అనుకున్న మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి ఏం చెప్తున్నారు,
చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు నాశనం చేస్తున్నారు, యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు అంటున్నారు. నిజంగా భవిష్యత్తును నాశనం చేసింది ఎవరు? గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకుండా చేసింది ఎవరు? గత 5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా చేసింది ఎవరు? వీటన్నిటికీ సమాధానం చెప్తే ఎవరు విద్యార్థుల భవిష్యత్తుకి అన్యాయం చేశారు, ఎవరు న్యాయం చేస్తున్నారు అనేది ఆన్సర్ అయితే వెంటనే దొరుకుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటిలాగే ఇప్పుడు కూడా వచ్చారు, తను రాసుకున్న స్క్రిప్ట్ చదువుకున్నారు, చుట్టూ ఒక 400-500 మందిని పోగేద్దాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ దొరకలేదు. కానీ ఎప్పటిలాగే చాలా జనసేమీకరణ వచ్చినట్లుగా ఆ మీడియా వాళ్ళు, జగన్ మీడియా వాళ్ళంతా కూడా ఏం చేశారు, క్లోజ్అప్ షాట్స్ పెట్టి, ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, క్లోజ్అప్ షాట్ పెడితే ఏమవుద్ది, 10 మంది ఉన్నా సరే ఎక్కువ గుంపులు ఉన్నారు అన్నట్టుగానే ఫీల్ అవుతారు ఎవరన్నా వీడియోలో. కానీ అక్కడ రియాలిటీ ఏంటంటే కాస్త టాప్ యాంగిల్ పెడితే అప్పుడు అర్థమవుద్ది ఎంతమంది వచ్చారు ఏంటి అనేది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితే మరొకసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అందరూ అనుకుంటున్నారు దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగం ఏంటి, ఇంతలా హల్చల్ చేశారు, ఇంతలాగా అనకాపల్లి పర్యటన, ఉత్తరాంధ్ర పర్యటన అన్నారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఉపయోగం ఉందా అంటే లేదు. మరొకసారి అందరి ముందు నవ్వులు పాలయ్యారు తప్ప ఇంకేమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ స్ట్రాటజీస్ని ఈ విధంగానే కొనసాగిస్తే కనుక తప్పకుండా మరొకసారి మరింత ఘోరంగా ఓడిపోతారు తప్ప గెలుపు వైపు ఒక్క అడుగు కూడా వేయలేరు. ఇది సత్యం. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.